దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన రెండవ అధ్యాయము మనము నేర్చుకున్నది 13 వరకు నేర్చుకున్నాను. 14, 15 వాక్యం, 2 వాక్యం చదవండి. కొద్దిగా 2వ అధ్యాయం 14, 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయెను. అది మనం నేర్చుకున్నారంటే ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయని మనం నేర్చుకున్నాను. అక్కడ ఒకే పదము 2 వాక్యములు ఒకే పదము 3 సార్లు రాయబడింది. వీళ్ళ సోదరులు తిన్నారని నాకు తెలియదు. 14వ వాక్యములు మరణం నుంచి మరణం ఒక బలమైనది అని రాయబడింది. 2వ వాక్యము ఆ మరణము మనకి అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు అపవాదిని మరణం చేత నశింపచేయుటకు 3వ కాలమంతయు మరణ భయం చేత 3 వాక్యములు 3 విషయాలు రాయబడింది. సదరికి మొదటి మరణం యొక్క బలం, మరణంకి ఏముంది బలం ఉంటున్నట్టుగా అక్కడ రాయబడింది. 2వది చక్రవర్తి ఏంటంటే మరణానికి ఏముంది నశింపజేసారు. ఆ బలం ఉన్న మరణానికి నశింపజేసారు. 3వది మరణ జీవిత కాలం అంతా మనకి మరణ భయం ఉంటున్నట్టుగా బైబిల్లో 7 విధములున్న మరణం ఉంది రాయబడింది. 7 విధములున్న మరణం. అది ఒక్కొక్కటి చెప్పిన తర్వాత మనం ఆ విషయంలో ఇస్తానండి. ఒకటి మొదటి మరణం గురించి రాయబడింది ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వాక్యం. మీ అపరాధం చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఒకటి పాపం చేత చచ్చిన వాడు అని రాయబడింది. ఒకటి మీకు తెలుసుకోవాలి, అపరాధము పాపం చేత మనము మరణించిన వాడే. అదే సేమ్ వాక్యం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం రాయబడింది. అది కూడా చదవలేదండి. శరీరమందు సున్నతి పొందక ఇచ్చట వలన మీరు మృతులై ఉండగా చూడండి అక్కడ కొలస్సీ పత్రిక మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా అక్కడ రాయబడిందండి. ఒకటి పాపం చేత మరణం. పాపం చేసి పాపయాపం కాదు, పాపం చేసి పాపయాపం కాదు, అనగా కాదు అనగా చేయించారు. పాపం చేసి అనగా కాదు, మనము పాపికలుగా జన్మించాం. పాపం చేసి పాపం కాదు, పాపంలోనే మనం జన్మించాం. పాపంలోనే జన్మించినప్పుడు కూడా మనకు కూడా ఒక మరణం కూడా జరిగి ఉన్నారు. పాపం ఉన్నవాళ్ళందరూ, పాపం చేసిన వాళ్ళు, పాపగా పుట్టిన వాళ్ళందరూ ఎలా ఉంది చచ్చినవాడు. మన ఇంగ్లీష్ గురించి వాళ్ళందరూ మార్పు పొందలేదనుకో, పాపం ఉన్నవాళ్ళందరూ పాపం చచ్చిపోయారు. యోహాను సువార్త 8:23 వాక్యం చూడండి. యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన మీరు పిచ్చివారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను లోక సంబంధులను కాను. 21 కాగా మీరు చనిపోవుదురని మీతో చెప్పేదేని. అంటే ఎలా చచ్చిపోతున్నారు? పాపంలోనే ఉండి, పాపం చేసుకొని కాదు, పాపంలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పేది. రక్షింపబడలేని వాడు నీరు కొడుకులు అయితే వారు కూడా ఎలాంటి వారైతే పాపం
చచ్చిపోయేవాడు. కానీ మీరు అనుకుంటున్నారు ఏంటి, చచ్చిపోయిన వాడు నడుస్తున్నారే, మాట్లాడుతున్నారే, తింటున్నారే అని కాదు. కానీ చేసినప్పుడు కూడా పాప విషయం రావాలేమైంది, చచ్చిపోయిన వాడు అదొక మరణాలు. దేవుడు చెప్పారు, నీ విషయాలు తినప్పుడు నీ అర్థమైంది చెప్పినట్టుగా ఈ రాత్రి ఏ పనులు ఏమవుతున్నారు, మీరేమంటే పాప విషయంలో చదువు. అప్పుడు మొదటి మరణం మొదటి మరణం పాప విషయంలో మరణించడం. ఓకే, ఈ రెండవది మరణం గురించి చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అంటే ఇదే ఆత్మీయ మరణం అని చెప్పవచ్చు. దానికి ఏం చెప్తున్నారు? ఆత్మీయ మరణం. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేని వాడే. అప్పుడు ఆత్మీయ మరణం. ఆది కాండం 2:17 వాక్యం చూడండి. 2:17 వాక్యం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆదాము చెప్పారు, నీ వృక్ష ఫలం తిన్నా కదా. కానీ ఆది కాండం 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదవండి. ఆదాము వంశవాళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగానే అతని చేసెను, మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారిని నరులని పేరు పెట్టారు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా ఒక తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 930. అంటే ఆయన చచ్చింది అని చెప్పడానికి ఆత్మీయ మరణం. ఆదామునికి దేవుడు చెప్పిన మాట వినకుండా ఆదాము చేసిన కాబట్టి ఆత్మీయంగా చచ్చిపోతారు. అది మనలో కూడా జరుగుతుంది. ఎట్లా పొందినా దేవుడు బిడ్డల జీవితం కూడా అదే జరుగుతుంది. ఆత్మీయ మరణం. ఎందుకంటే దాని అర్థము దేవునితో సాంగత్యం లేకపోవడము, దేవుని దగ్గరికి దూరంగా వెళ్ళిపోవడము. అటువంటి వ్యక్తికి చెప్పిన మాట ఏంటంటే ఆత్మీయ మరణం. దేవునికి స్తోత్రం. అదే యేసు చెప్పిన మాట మీకు అందరికీ తెలుసు కదా. చచ్చిన వారికి ఏం చేయలేదు. చచ్చిన వారిని చెప్పిన వారు అంటే శారీరకంగా చచ్చినవాడు, ఆత్మీయంగా చచ్చినవాడు, ఆత్మీయంగా చచ్చినవాడు ఏం చేయలేదు. ఈ కాలంలో మారు మనసు పొంది బాప్టిస్ట్ పొందిన వాళ్ళు కొందరు కూడా ఆత్మీయంగా మరణించిన వారే. దేవునికి స్తోత్రం. మూడవది వెనక్కి వెళ్ళిపోయిన వాడు, దేవునికి నమ్మి వెనక్కి వెళ్ళిపోయిన వాడికి ఏమవుతుంది? వారి చచ్చిపోయిన వాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1-2 దేశంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నారని పేరు మాత్రం కొందరు దేవుని దగ్గర నుండి బ్యాక్ అయిపోయారు. వెనక్కి వెళ్ళిపోవడము. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు జీవితమే అంటే ఆ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయిన వాడు చచ్చినట్టుగా దేవుని దగ్గర నుంచి దూరం మా మనసు పొంది ఆకర్షణ పొంది దేవుని దగ్గర నుండి ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోయిన వాడికి కూడా చెప్పిన మాట చచ్చిన వాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయి చచ్చిన వాడు అని చెప్తాడు. ఒకటి పాపం చచ్చిపోయినవాడు, ఆత్మీయ మరణము, దేవునికి నమ్మి మరణించిన వారిని దేవుడు వాక్యం. 4 రోమా పత్రిక 6వ అధ్యాయము 1 వచనము 11వ వాక్యం చదవాలి. అలాగైనా ఏమంతము కృప విస్తరింపవలె
నిలిచియుందుమా అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. అటువంటి దేవుడి విషయంలో పాప విషయంలో ఏమవ్వాలి? చచ్చిపోవాలి. పాప విషయంలో చచ్చిపోవాలి. అదేదో మీకు అర్థమైనది తెలియదు. పాప విషయంలో మనం ఇప్పుడు చచ్చిపోవాలి. హలో, దేవుడికి దేవుడు బిడ్డలు తెలుసుకోవాలంటే పాప విషయంలో మనమే చచ్చిపోయేవాడు. అందుకని ఈ పాప విషయంలో చచ్చిపోవడం అంటే మనం చచ్చిపోవాలి. మనం చచ్చిందా బ్రతికిందని తెలియడానికి ఏం చేయాలి? యేసు ప్రభు చచ్చారా లేదని తెలియడానికి ఇప్పుడు పొడిచినప్పుడు తెలుసు, నిన్ను ముట్టినప్పుడు నీకు తెలుసు. ఇదే నాగపాంబ లేకపోతే వేరే పాంబ తెలియడానికి మట్టి వేస్తే తెలుస్తుంది. మట్టి వేసిన నాగపాంబ వెంటనే చూస్తుంది. చచ్చిందా బ్రతికిందా తెలియడానికి నేనేం చేయాలి? అప్పుడప్పుడు దేవుడు అప్పుడప్పుడు నీ దగ్గరికి పంపించి నేనేం చేస్తున్నాను? పొడిస్తున్నాడు. అప్పుడు ఎందుకు ఎలాగంటే నీ చచ్చిందా సమయంలో మనం బయటకు వస్తుంది. హలో, పాప విషయంలో ఏమని చనిపోవాలి. పాప విషయంలో పాపం చేయకుండా పాపం నుండి దూరంగా ఉండి మనం ఏం చేయాలి? చనిపోవాలి. అది ప్రతిదినం చేయాలి కదా, రోజు కాదు. ప్రతిదినం ఏం కావాలి? పాప విషయంలో చచ్చిపోయినట్టుగా మనం ఏం చేయాలి? ఎంచుకోవాలి. అడగా అడగాలి. రామపత్రిక 6వ అధ్యాయాన్ని మీకు చదవాలి. అక్కడ అదే వాక్యం ఉన్నది. కౌంటింగ్, ఇంగ్లీష్ కౌంటింగ్ చేయాలి. దేవుడి సంగతులు ఏం చేయాలి? పాప విషయంలో ప్రతిదినం ఏం చేయాలి? చచ్చిపోవాలి. దేవుడి చచ్చిపోవాలి. చచ్చిపోయి చంపాలి. చంపాలి. దేవుడికి స్తోత్రం కలిగాలి. 5వ నెంబర్ రోమాపత్రిక 5, రోమాపత్రిక 8-6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. For to be carnal minded is death. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు మరణం. అదే పొందారు. అదే మనకి కావాలి. అప్పుడు చూడండి, శరీరానుసారంగా మనస్సు మైండ్. Now the mind of flesh is dead. అంటే ఫ్లష్ అంటే శరీరం, మాంసం కాదు. ఇంగ్లీష్ ఫ్లష్ అని చెప్పింది మనకి ఇప్పుడు మాంసం కాదు. శరీరానికి చెప్పిన ఒక పదం అంటే ఫ్లష్ అంటే నీ శరీరం అయిన మనస్సు. ఇది ఏదైనా తెలియదా? దేవుని ఇది మనిషి జీవితంలో స్వభావానికి చెప్పినది. మనిషి జీవితంలో ఉన్న స్వభావానికి చెప్పినదండి మనస్సు అని చెప్తున్నారు అన్నమాట. దేవుడు బిడ్డలు ఏమవ్వాలి? శరీర మనస్సు ఏమాలి? చనిపోవడం. శరీరానుసారంగా నీ సంచరించిన శరీరానుసారంగా జీవించిన శరీరానుసారంగా పనిచేసిన నీ చచ్చిపోయిన దేవుడు పనిలో నీ ఆత్మీయ మనసు దేవుడు కోరుకున్నారు. దేవుడు కోరుకున్నారండి ఆత్మీయ మనసు. ఆత్మీయ మనస్సు అదే అనగా శారీరక మనసు అంటే ఆదామే ప్రకృతి నుంచి వచ్చిన, ఆదామే శరీరంలో వచ్చినది. అది ఆ దానికి తండ్రి ఎవరున్నారు? సాతాను. దానికి తండ్రి ఎవరండి? సాతాను. ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ మనిషికి తండ్రి అంటే దేవుడే. ఆత్మీయ మనసుకి తండ్రి ఉన్నవాడు దేవుడే. శరీర మనసుకి తండ్రిగా ఉన్నవాడు సాతాను. అదే అదే ఆ సాతాను మాట ఏం చేస్తున్నారు? చేసుకున్నారు. అదే
ఈ స్పిరిచువల్ అది ఆత్మీయ దేవునితో సంభాషిస్తున్నారు. ఆత్మీయ మనసులో దేవునితో ఏం చేస్తున్నారు? శారీరక మనసు లోకంతో సంభాషించుతున్నారు. అర్థమైందా? దేవునికి లోకంతో సంభాషించుతున్నారు. దేవునితో ఆత్మీయ మనవాడు ఎవరితో ఎప్పుడు దిగుగా శారీరక మనుషులు శారీరక అనుసరించి నిలిచిన వాడు అటువంటి వాళ్ళు ఏమవుతున్నారంటే కొరిదే సంఘం ఉంది. కొరిదే పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 1, 2 మొదటి సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు ఆత్మ మనుషులతో నీతో మాట్లాడలేదు. తర్వాత నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచలేదు, అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకాను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కాదా? మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులరీతిగా అసూయయు ముందుకు ఏమండి పసిపిల్లలు పాలనమే అదే. పసిపిల్లలు భేదం ఉంటాయి. ఎవరైనా ఉంటుంటే ఎవరైనా చెబుతే ఏదైనా పండితే వాళ్ళు అనిపించా అది మాట్లాడచ్చా అని అర్థమైంది. చదువుడు పసిపిల్లలు కాదు. పసిపిల్లలు లక్షలు పెట్టుదయమంది అంటే తనలో రాజ్యం వెళ్ళాలి. పసిపిల్లల వలన ఇక్కడ చెప్పినది అక్కడ చెప్పిన తేడా ఉంది. ఓకే, ఇక్కడ చెప్పినది ఏమంటే చిన్న చిన్న విషయం లేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెళ్ళలేము. మనం వచ్చినప్పుడు చిన్న చెట్టు అక్కడ ఉంటుంది, ముట్టుతో వెళ్ళలేము. అది ఇంగ్లీష్ లక్ష్మి అలాగే ఉంటాడు. ఎలాగా ముడతే ముడిసిపోతాడు. అయితే నీకు నేను చెప్తున్నా అర్థమవుతుంది. ముడితే అరిగిపోవడం, ముడతేమో చిన్న పుచ్చుకుంటే ఎవరిది కారణాలు ఇంగ్లీష్ ముట్టితే చెప్తే చిన్న చూపుకొని ఇది మా మాట్లాడుతూ వచ్చి చిన్నపిల్లలు అదే నీ ఆత్మీయ నీ పడకడానికి చెత్త నీ మీదకి పడడానికి నీ అవకాశం పడితే ఆడికంత నీ మీదకి వేస్తున్నానికి ఓ నీ కూడా వేసు అని మొత్తం వేసి వెళ్ళిపోవడం. ఆడు వేసడానికి వచ్చినప్పుడు నేనేం చేయాలి? నేను తిరిగి పలాకూడదు. రాజకుమారుడు త్వరలో కుక్క ఆడితే తిరిగి వెళ్తుంది. ఆడు కుక్క నేను రాజకుమారుడు తిరిగి అలా ఉండాలి. శరీర సంబంధీలు ఎప్పుడు స్వభావం అటువంటి అది మాత్రమే వాళ్ళకి ఎప్పుడు ఏముంది? అసూయ అంటే తెలుసా? జెలసీ. దేవుడికి రోషం కలిగిన దేవుడు. He is a jealous God. దేవుడికి రోషం కలిగిన నీ వల్ల అసూయ కాదు. దేవుడికి దేవుడి సంఘంలో రోషం కలిగిన వాడు ఉండాలి, అసూయ ఉండదు. అది ఎక్కువ ఉన్న ఆడపిల్లలకే ప్రేమైనది. మగవాళ్ళకి అందరూ లేదు. ఆడవాళ్ళకి ఎక్కువ ఏదుంది? అది భయంకర రోగం. అసూయ మూడవదే అది మనకు అందరికి ఉంది. ఆడపిల్లలకు మగపిల్లలు లేదు. అందరికి తేడా లేదు. అందరికి ఏముంది? ఆ కలహం ఉన్నది. దేవుడికి మనం ఏం చేయకూడదు? ఈ శరీర సంబంధం కలహం అంటే మాట్లాడడం కలగదు. యేసు దేవాలయం లోపలికి వెళ్ళదు. ఆ కొండ తెచ్చి వచ్చి అందరికి ఏం చేసి బయటికి అది కలగం కాదు, కోపించేది. ఇప్పుడు అంటే కోపించేదని రాయింది. ఓకే, ఆ కోపించడం లేదు కాదు. పాప విషయంలో కోపించడం తప్పు కాదు, అది కలగం కాదు. దేవుడికి దేవుడు బిడ్డలు ఏం చేయకూడదు? కంపెనీ కానీ కుటుంబం దానికి ఏం చేయకూడదు. కలగం వచ్చిన కానీ అది పట్టుకొని 2-3 రోజులు మీరు పరిగెట్టద్దు. ఇప్పుడు కాలం వయసులో వెంటనే అది మనం చేయదు. మనం చిన్నప్పుడు
నువ్వు చుట్టుకొని అన్నంతోనే అలా ఫస్ట్ డే తెలుస్తుంది అన్నంతో అన్నం ఏంటి నీకు చేశారు నల్లగా అన్నం వైట్గా ఉంది నీ ముఖం ఎలా ఉంది దాంతోనే అన్నం ఏమైనా చేశారా కొందరు విశ్వాసం అదే పాల విషయం శరీర విషయంలో చనిపోవాలి శరీర మనసు చచ్చిపోతుంది 5వ మరణం 2 కొరింథీ పత్రిక 4:11 వాక్యం చూడండి. యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. యేసు నిమిత్తం ఏం చేస్తున్నారు? యేసు నిమిత్తం ఈ మరణం ఏమంటే శ్రమలు పాలువారాలన మరణం శ్రమలోనికి పాలువారాలన మరణం అంటే శ్రమ క్రైస్తవ జీవితంలో ఏముంది అనుకున్నారు రక్షణ ఉంటారు మానవ ఉంటారు మళ్ళీ స్మూత్ అది రక్షణ ఏ రోజు పొందాడో ఆ రోజు యేసు ఒక్కడు నన్ను వెంబడించడానికి ఇష్టపడితే పెట్టారు అప్పుడు నీకేముంది అంటే సిలువ ఆ సినిమా మోడల్ కాదు క్రైస్తవ జీవితంలో శ్రమ అయిన సిలువ శ్రమ అయిన మరణం మనము క్రీస్తు మూలము మరణిస్తున్నారు అది కష్టములు శ్రమలు ఏసయ్య పరిచయ కోసం చేసిన దన్నిటికి ఈ మరణం ఏమంటే ఈ మరణం ఇక్కడ చెప్పినమంటే ఈ ఏసయ్య నిమిత్తం ఉన్న మరణం చెప్పినది ఏమనంటే ఆ శ్రమలో నుంచి మనం పాలువాన మరణం శ్రమలోనికి మనము పాలువాన మరణం అదే దేవుడు మనం పిలిచిన దానికి ఫిలిపియా గ్రంథం 1:27 వాక్యం చూడండి. ఫిలిపియా ఇంగ్లీష్ కూడా కొంచెం చదువుతూ బాగుంది. 1:29 మీరు నా యందు చూచినట్టు నా యుందని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడని మన తెలుగు ఇంగ్లీష్లో వచ్చినప్పుడు క్రీస్తునందు శ్రమ పడడానికి మీకు వరములు ఇచ్చారు. గిఫ్ట్ శ్రమ మీకొక గిఫ్ట్. 9 వరాలు మనకు కావాలి. ఈ వరం వద్దు, శ్రమ వరం మనకు 9 వరాలు కావాలి. 8 వరాలు అంటే అది కూడా కలిసి ఈ 9 వరములు కూడా కలిసి ఉంది. శ్రమ మన జీవితంలో అనుభవించాలి. ఆ శ్రమలోనే మనం అక్కడికి వెళ్తున్నాం. అపొస్తలుల కార్యము 14:22 చూడండి. అపొస్తలుల కార్యము 14:22 వాక్యం చూడండి. శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవల్లనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లనియు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి? అనేక శ్రమలను అనుభవించి చాలా లెక్కలేదు, కౌంటింగ్ లేదు. క్రైస్తవ జీవితంలో అనేక శ్రమ అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి. మనం చచ్చిపోతారు. ఆ శ్రమలోనే నీకు ఉంది ఏముంది? తప్పించడానికి ఎక్కడ అయిపోయింది? 1 కొరింథీ పత్రిక 10:23 చూడండి. 23-21 చూడండి. 1 కొరింథీ 10:13 13 ఓకే 13 With the temptation ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయును. శోధన ద్వారా తప్పించుకునే మార్గము కూడా మనకు మాత్రమే ఉంది. ఈ శోధనలో మనము ఎన్ని శోధన కలిగినప్పుడు నీ చచ్చిపోకుండా నీ చావకుండా తప్పించడానికి ఒక మార్గ దేవుడు సిద్ధపరిచాడు. ఈ శ్రమలో నీ లోపల ఉందండి.
శ్రమ యొక్క మరణం అనుభవించినప్పుడు అది నుండి తప్పిపోవడానికి కూడా దేవుడు క్రైస్తవుడికి ఒక మార్గం తెరవేస్తుంది. క్రైస్తవుడికి భయపడకూడదు. శ్రమ వెళ్ళినప్పుడు శ్రమయానికి పదానికి 14 అర్థం ఉంది బయటది. శ్రమ అనే పదానికి అది ఆయన ఒక అర్థమైన దుఃఖం. శ్రమ ఏమండి? నెట్టు వీరుపు పడ్డాడు. తెలియదు. ఇలాగపోచి ఏం చేస్తున్నారు? గదిగాలని జరిగిన అనుకోని దానికి ఏం చెప్తున్నారు? అదే శ్రమలో ఉంటుందండి. దానికన్నా పదం అది దేవుడికి శ్రమ. క్రైస్తవ జీవితంలో దానిలో ఏముందండి? పేదరికం ఉంది, అది ఇంకొక కరువు ఉంది, దానికి శ్రమ ఇంకొక కరువు. క్రైస్తవ జీవితంలో ఇదన్నీ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఆరామత మరణం శ్రమలోనికి ఉన్న మరణం. 7వ మరణం చూడండి. 7వ మరణం ప్రకటన గ్రంథము 20:14 రెండవ మరణం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇది రెండవ మరణమైన నిత్యమైన మరణం అని చెప్తారు. దానికి రెండవ మరణం రావచ్చు, చెప్పచ్చు. నిత్యమైన మరణం అది తిరిగి రాదు. ఆ నరకానికి వెళ్ళిపోవడానికి నరకానికి వెళ్ళడానికి రెండవ మరణం అని చెప్తున్నారు. రెండవ మరణము ఒకటి పక్క శారీరక మరణం, రెండవ మరణం శరీరంగా పండించిన వాడు ఎక్కడ వెళ్ళిపోతున్నారు? అగ్నిగుండంలో పడిపోవడం మరణము. ఆ మరణం అంటే దేవుడు మమ్మల్ని తప్పించారు. ఆ మరణం అంటే దేవుడు మమ్మల్ని ఏం చేశారు? తప్పించారు. రెండవ మరణం మన మీదకి అధికారం లేదు. దేవుడు మమ్మల్ని ఆ మరణంలో ఏం చేశారు? తప్పించారు. ఇది మీరు ఎక్కడికి రండి, మన కోసం ఎవరి పత్రిక 2వ అధ్యాయం రండి. 15 వాక్యాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల పాలువాడాయను. క్రీస్తు మరణము ఏం చేశారు? క్రీస్తు మరణము ఏం చేశారు? మమ్మల్ని నుండి మరణం తొలగించారు. లోబడిన వారిని విడిపించు. క్రీస్తు మరణం మనలో ఉన్న మరణం ఏం చేశారు? తొలగించారు. క్రీస్తు మరణము మనలో ఉన్న మరణం ఏం చేశారు? తొలగించారు. క్రీస్తు దేనికి మరణించారు? పాప నిమిత్తం చనిపోయారు క్రీస్తు. అవును కదా? క్రీస్తు ఏమైతే ప్రమాదం 23వ వాక్యం చూడండి. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే పాపము వచ్చినది జీతం. పాపం చేసిన వ్యక్తికి జీతం దొరుకుతున్నది, ఇది మరణం. ఈ మరణం ఆ దేవుడు మమ్మల్ని ఏం చేశారు? తొలగించారు. ఎలాగా? ఆయన మరణం వలన, యేసయ్య మరణం వలన మనం పాపం చేశారు, తొలగించారు. అది యేసయ్య ఏం లేదు, పాపం లేదు. మనం పాపం మొత్తం ఆయన ఏం చేయరు? మోసుకొని. యేసు ఏం లేదు, అంటే బైబిల్ చెప్పిన మాట మీకు అందరికీ తెలిసిన మాట అండి. 2 కొరింథీ పత్రిక 5:21 పాపం ఎరుగలేదు. అవును కదా? పాపం ఎరగలేదు. మొదటి పేపర్ 2:22 ఆయన పాపం చేయలేదు. అవునా? మొదటి యోహాను పత్రిక 3:5 ఆయనలో పాపం లేదు. 3 వాక్యం చూడండి. పాపం ఎరగలేదు. 2 కొరింథీ 5:3 అదే అడగటప్పుడు చదువుతారు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను పాపం ఎరగలేదు. ఇది 3 కారణములు. పాపం ఎరగలేదంటే యేసయ్య జన్మించినప్పుడు పాపమే లేదు, ఎరగలేదు. ఓకే. 2 మొదటి పేపర్ 2:22 పాపం చేయలేదు. 3.5 సంవత్సరం ఈ భూమిలో సంచరించినప్పుడు
యేసు పాపం చేయలేదు. యేసు ఏం చేయలేదు. అందుకని యేసు చెప్పారు యోహాను సువార్త 8:46 చూడండి. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరా? యోహాను సువార్త 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అందరూ నిలబడుతున్నారు. ఆ పాపం చేసిన అమ్మగారికి పట్టుకొని వచ్చిన వాడు అందరూ అక్కడ నిలబడినప్పుడు యేసు చెప్పారు నాలోని పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించావా? 3.5 సంవత్సరము ఈ భూమిని జీవించినప్పుడు ఆయన పాపం లేదు. ఎవరు స్థాపన చేసలేదు. పీలాతోస్ చెప్పారు ఆయన పాపం చేయలేదు. పీలాతోస్ ఏం చెప్పారు? పాపం లేదు. 3.5 సంవత్సరాలు యేసయ్య తోడుగా తిరిగిన యూదాస్ ఇస్కరియోతు యూదా ఏం చెప్పారు? నిర్దోష రక్తమున నేను అప్పగించుకున్నాను. నిర్దోషమైన రక్తమునకి నా చూపు ఆ నిర్దోషుడు అని చెప్పారు. ఓకే, ఇంకెవరు చెప్పారు? భార్య పీలాతోస్ భార్య చెప్పారు ఆయన నిమిత్తమై రాత్రి నేనే చేశాడు. ఒక కళని చూచి తిని ఆయన ఏ రీతి కలిగిన హానిని చేయొద్దు. నీతిమంతుడు ఆయన కాబట్టి ఆయన విషయం నీ చేయకూడదు. ఏ హాని ఏది మాట్లాడకూడదని భార్యగా చీటి రాసి పంపించారు. మీ యేసయ్య సిలువను మరణించినప్పుడు ఆయన సిలువ వేసిన ఆ సైన్యాధిపతి ఏం చెప్పారు? సత్యం ఈయన దేవుడు నిజముగా దేవుని కుమారుడు. సాతాను ఏం చెప్పారు? నీ దేవుడు పరిశుద్ధుడు. సాతాను చెప్పుడు పరిశుద్ధుడు. ఆయనకి దేవుడు 5 కోట్లు 7 మార్లు విస్తరించినప్పుడు చెప్పారు ఈయన నీతిమంతుడు. ఆయన పాపం లేదని పీలాతోస్ పీలాతోస్ భార్య చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు తిరిగిన యూదా చెప్తున్నారు. స్తోత్రం. అందరూ చెప్పారు యేసయ్య లేదు. ఈ 3.5 సంవత్సరాలు యేసయ్యనో ఇంకో వచ్చినప్పుడు అదే మొదటి యోహాను పత్రిక 3:5 ఇంకో వచ్చినప్పుడు 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన పాపం ఏమీ లేదు. ఆయన ఇంకో వచ్చినప్పుడు ఏం లేదు. 3 కాలం పుట్టినప్పుడు పాపం లేదు, జీవించినప్పుడు పాపం లేదు, వచ్చినప్పుడు ఎదుగా ఉన్నవాడు ఎవరు కూడా లోకం లేదు. లోకం మనిషిగా పుట్టిన వాళ్ళందరూ పాపం చేసేవాడు పాపం అనుకుంటారని చెప్పారు. పాపం చేసేది అంటే ఇద్దరు మనలో పాపం చేయలే. పాపంలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో ఫలం ఉంది. అదే అదే అది దానికి చెప్పిన మాట ఏమంటే గలాతీయులుగా 20 శారీరక క్రియలని చెప్పుతున్నారు. శారీరక క్రియలు పాపం వేరే, పాపం ఉడికిన వేరే. అంటే ఉడియారు పాపం పొడుగా పాపం వేరే, అది ఆదాము చేసిన పాపం. అదే పాపము అని చెప్పినది శరీర క్రియలు. అర్థమైందా? పాపం అని చెప్పినది ఒక వ్యక్తి ఆదాము చేసిన తప్పు, అదే పాపం. అది మనుషులందరిలో ఉంది ఆ పాపం. ఇప్పుడు మనం చేసిన పాపములున్న ఫలమే చేస్తున్నారు. నీకు అర్థమైందా? ఆల్రెడీ మనలో పాపం ఉంది, మనం చేయలే. పాపం అది పాప స్వభావం అండి. ఓకే, నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు యేసులో మాత్రం ఏం లేదు, పాపం లేదు. అందుకని యేసు ఏం చేశాడంటే మన ఎవరి పత్రిక 17 పాపములకి పరిహరించాడు. యేసు ఏం చేశాడు? కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము పాపములకు పరిహరించాడు. ఎవరు? పాపం చేయలేని వ్యక్తి పరిహారం చేశాడు. దేవుడికి సోదరు ఆయన మన పాపం మొత్తం ఆయన తన మీద ఏం చేశాడు? వేదన తీసుకొని తన మీద చేయించి మోసినట్టు మన పాపం మొత్తం యేసు తండ్రి అయిన దేవుడు ఆయన మీద మోసాడు. అప్పుడు ఆ పాపానికి యేసయ్య పరిగెత్తి మరణం పరిగెత్తాడు. ఏంటండి? ఎలా పాపానికి జీవం చెప్తాడు. పాపానికి జీవము, పాపానికి జీవితం మరణం అయితే ఆ పాపానికి మరణం యేసయ్య అనుభవించినప్పుడు
పాపానికి పరిహరించేది. యేసు మరణ పాపంలో ఏమైంది పరిహరించేది కాబట్టి దేవునికి స్తోత్రం. రెండు మరణం ఏం చేశారు? మరణం ఏం చేశారు? ఎప్పుడు పత్రిక 14-17 వాక్యం. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గలవారి అన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత మరణం చేశారు, నశింపజేయడం. మరణాన్ని దేవుడే చేశారు, నశింపజేయడం. He destroyed the power of death. అదే చెప్పండి గట్టిగా. యేసు ప్రభు మరణమే చేసిన స్తోత్రం కలుగును. ఏది మరణం? ఆత్మీయ మరణం, శారీరక మరణం, ఆత్మీయ మరణం, శారీరక మరణం, రెండవ మరణం. ఇదన్నీ యేసునే చేశారు, నశింపజేశారు. దేవుడు ఎలా నశింపజేశారు? ఆయన మరణం వలన, ఆయన మరణం వలన ఏం చేశారు? నశింపజేశారు. ఓకే, ఇప్పుడు నీ భయపడ మరణానికి భయం ఉండకూడదు. మరణానికి భయపడాలి, నశింపజేశారు దేవుడు. అవును కదా? సారదు 2-3 వాక్యం కూడా చదివితే మీకు అర్థం అవుతున్నారు. అప్పుడు మీకు సరిగా అర్థం. తర్వాత చూడండి 2 తిమోథెయుస్ పత్రిక 1:10 చూడండి. 2 తిమోథెయుస్ 1:10 చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసే మరణమును నిరార్థకము మరణానికి ఏం చేశారు? He destroyed and broke the power of death. నిరార్థకం అంటే ఆ మరణం మనలో నుంచి దూరపడుతుంది. నిరార్థకం చేశారు దేవుడు మరణం. ఓకే, దేవుడికి స్వాగతం. ఇది చూడండి మీరు 2 కొరింథీ పత్రిక 15-25 వాక్యం చూడండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువుల మరణము. కడపటి నశింప చేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చి ఆ మరణం అనేది దేవుడు ఏం చేశారు? మరియు సమస్తమును ఆయనకు లోపర్చబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికి తానే లోబడును. సమస్తము ఆయనకు లోపర్చబడినప్పుడు కడపటి శత్రువు మరణం ఏం చేశారు? నశింపజేశారు. మనకి శత్రువు కదా ఆ మరణం. 25 వాక్యం 24 వాక్యం 24 క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మార్చ్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను. మరణమే నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? అంటే ఆ పాట పాడుతున్నారు, మరణమా నీ విజయం ఎక్కడ? దేవునికి స్తోత్రం. యేసయ్య మరణానికి ఏం చేశారు? నిరర్థకం చేశారు. ఆ మరణానికి దేవుడు ఏం చేశారు? నిరార్థకం చేశారు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రకటన గ్రంథం 21:5 ఇంకేం లేదు, మరణం లేదు, ఇంకేం లేదు, మరణం లేదు. 21 ఏం చేశారు? ఇంకా మరణం 5 కదా, మరణం 21:5 ఇంకా మరణం లేదు. ఉందా లేదా? 21:5
God shall wipe away our tears from our eyes, and there shall be no more death, neither sorrow nor crying. No death. And neither shall be any ఆయన pain. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇంకా ఉండదు. అదే అంతే మీరు కన్నుతో తెలియదు. చూడండి 5వ వాక్యంలో చూడలేదు. దేవుడికి స్తోత్రం. ఓకే, ఇంకేం చేస్తున్నారు? ఈ మరణానికి దేవుడు ఏం చేశారు? ప్రకటన కింద 20:14 వాక్యం చూడండి. ఈ మరణానికి దేవుడు ఏం చేశారు? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన. ఎవరికి పడేశారు? మరణాన్ని మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన. సోదరులు చెప్పొచ్చు. మరణానికి దేవుడు ఏం చేశారు? అగ్నిగుండములో పడేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చెప్పిన మాట చెప్పండి. ఎవరి పద్ధతికి మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు ఆ 15 వాక్యం చూడండి. 15 వాక్యం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఈ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత ఆ మరణంలో ఏం చేశాడు? నశింపజేశాడు. ఎక్కడ మరణానికి ఎక్కడ నశింపజేశాడు? సిలువలో. ఎలా సిలువ మరణం వలన మరణానికి ఎక్కడ నశింపజేశాడు? ఎక్కడ? సిలువ. ఎలా సిలువ మరణం వలన అంటే మనం మీకు మర్చిపోకూడదు. ఎక్కడ? సిలువ. ఎలా మరణం వలన ఈ మరణానికి దేవుడు ఏం చేశాడు? నశింపజేశాడు. దేవుడికి స్తోత్రం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 25:8 వాక్యం చూడండి. యెషయా గ్రంథం 25:8. మరెన్నడూ ఉండకుండా మరణం ఆయన మృంగివేయు. మరణం ఆయన ఏం చేశాడు? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడి సంగములారా, యేసు ప్రభు మరణానికి యేసయ్య మరణం వలన మనలో ఉన్న ఆ మరణానికి ఏమేం చేశాడు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇక 15 వాక్యం 15 వాక్యం చూడండి. మళ్ళీ అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత. జీవిత కాలం మరణ భయం. జీవిత కాలం మనకేముంది? మరణ భయం. దేవునికి స్తోత్రం. ఆ మరణ భయం అది ఎవరికైనా వచ్చేది? సాతాను వల్ల వచ్చేది. ఆ మరణ భయం దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. అవును కదా? ఎక్కడ? దేవుడికి స్తోత్రం. కొలొస్సే పత్రిక చూడండి. 2:14-15 వాక్యం చూడండి. మరియు అపరాధం వలన శరీరమందు సున్నత పొందకొనుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి భయంగా నిలబడి సాతాను మమ్మల్ని మరణ భయం కల్పించారు. ఆ యేసయ్య మరణం వలన ఈ సాతాను నిరాయుధంగా మార్చారు. ఆయుధం లేనట్టుగా దేవుడు ఆయుధం చేశారు. ఏంటి ఆయన ఆయుధం? శత్రువు మరణం. మరణమైన ఆయుధం మనకు ఉన్నది. అది ఏం చేసింది? నిరాయుధంగా మార్చింది. నిరాయుధంగా మార్చింది. తర్వాత శిలువ చేత జయోత్సవముతో అది రెండుగా చెప్పండి. ఆ జయోత్సవం రెండు భాగంగా చెప్పండి. జయోత్సవానికి 2 భాగం చేయండి. జయము ఉత్సవము. ఇది 2 కూడా ఎంత ఏమాత్రం అదే. పని చేయలేదు. బుర్రపాటు వాడలేదు. జయం ఉత్సవం కూడా ఎలా ఉంది? మీకు అర్థం అవ్వలేదు. జయము వచ్చినప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందో. ఉత్సవం అంటే పండుగ అండి. పండుగ ఉత్సవం అంటే పండుగ అండి. అదే మీకు అర్థం అవ్వలేదు. జయం పొందిన వాళ్ళకి ఒక ఉత్సవం వస్తే పండుగ వచ్చే ఉందో
ఇది రెండు కూడా కలిస్తే ఏమవుతారు అదే ఏ మరణం మన చేయబుద్ధి చేయని వల్ల మనకి ఏమంటే మనకి ఇప్పుడు ఏమైతుంది పండుగ పండుగ దేవోత్సవము జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి ఆహాటముగా వేడుకకు కనపరిచాను. సాతానికి దేవుడు ఏం చేశాడు? పబ్లిక్ డిస్ప్లే చేశాడు. పబ్లిక్ గా ఏం చేశాడు? దిగంబరంగా చేశాడు. Publicly shamed. Made a public shame. Public spectacle. ఇంతవరకు మనకు ఎదురుగా నిలబడేది. ఇది కూడా నీకు అర్థం రామపత్రిక 8:3 మంది శరీరాన్ని అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. రోజు గోలియత్ ఏం చేశాడు? నిలబడి ఇశ్రాయేలుని సవాల్ అంటే అర్థమైందా? ఆ గోలియాతు చేతులు ఖడ్గమును కూడా ఇశ్రాయేలుని రక్షించడానికి ఎవరు లేని టైంలో ఎవరు వచ్చారు? దావీదు ఆ గోలియాతుని చంపినట్టుగా యేసు ఈ మరణమైన మనకు సవాలు చేసుకుంటూ నిలబడినప్పుడు ఆయన శరీరం చేశారు, మరణించి ఆయన చేతులను మరణమైన ఖడ్గం మన చేతులుండి ఆయన చేతుల నుంచి దేవుడు తొలగించి మనకు భయపడిన అర్థం లేదంట. దేవుని ఈ దినాడు సంబంధించి 2-3 విషయాలు చెప్పి అప్పుడు నా సమయం మారిపోయినట్టుగా ఉందండి. దేవుని విశ్వాసం దానియేలు గ్రంథం ఏంటంటే దానియేలు గ్రంథం మనకి స్పెషల్గా నేను చెప్పినట్టు మాట్లాడుతున్నాను. దానియేలు గ్రంథము 1 అధ్యాయం 9 అధ్యాయం 26 ఈ 62 వారములు జరిగిన పెంబట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలమంత వరకు నాశనము జరుగునవి నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులను నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనం చేయవాడికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగును జరుగును. ఇది మనసులో ఉంటుంది. ఎవరంటే అభిషక్తుడైన ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. అభిషక్తుడు ఏమవుతుంది? నిర్మూలన చేయబడును. అది అభిషక్తుడు అంటే చెప్పి యేసుక్రీస్తు మెస్సయా బి కట్ ఆఫ్. మరణం అర్థం ఏంటంటే ఈ 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఏమవుతుంది? బానిసలుగా ఉంటారు. 70 సంవత్సరము అర్థమైందా? ఈ 70 సంవత్సరము వారు బానిసలుగా ఉంటారని అది నేను క్లాస్ అని చెప్పింది మీకు కొందరు వచ్చి మీకు విన్నవాళ్ళకి అర్థమవుతున్నారు. ఆ 70 సంవత్సరము 69 వారం అయినప్పుడు అభిషేక్తుడైన ప్రభు చనిపోయారు. అంటే యేసుక్రీస్తు మరణం. ఆ మరణం వలన ఏం జరిగిందండి? 24 మార్కెట్ ఉంటుంది. 24 తిరుగుబాటును మాన్పాటును పాపమును నివారణ చేయటము. ఒకటి ఏం చేశారు? తిరుగుబాటును మాన్పుట. ఒకటి ఏం చేశారు? తిరుగుబాటుని ఏం చేశారు? తిరుగుబాటుని ఏం చెప్తున్నారండి? తిరుగుబాటు 32 చూడండి. మొదటి
తిరుగువాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందువాడు ధన్యుడు. ఈ తిరుగుబాటు అని చెయ్యదు అని చెప్పినది చెయ్యడానికి తిరుగుబాటు అని చెప్తున్నారు. ఏంటంటే చెయ్యదు వేసి చెప్పారు కదా, హెల్మెట్ వేసుకొని బండి పోవాలి, నీ అది ఏం చేస్తున్నారు, ఏమంటే తిరగడాలి, తిరుగుబాటే. ఎవరికి చెప్పినది? ఎవరు చెప్పినది? గవర్నమెంట్ చెప్పిన మాటకి నీ ఏం చేస్తున్నారు? అదే ఈ అర్థం. అంటే తిరుగుబాటు అంటే దేవుడు చెయ్యకూడదని చెప్పినది మనం చెయ్యమది, దాటకూడదని చెప్పినది దాటినది. ఏమవుతున్నారు? తిరుగుబాటు. అంటే తిరుగుబాటుకి దేవుడు ఏం చేశారు? తిరుగుబాటుకి దేవుడు ఏం చేశారు? మానుట చేశారు. అడ్డుపరచరు. నీ మనసులో నా బైబిల్లో నేర్చుకున్నది తిరుగుబాటు దేవుడు ఏం చేశారు? అడ్డగించారు. దేవుడికి స్తోత్రం కలిగిన. పాపమునికి ఏం చేసి నా బైబిల్ రాయడం మానవానికి ఏం చేసారు? ముద్ర వేసారు. అది మన తిరుగుబాటుకి ఏం చేశారంటే దేవుడు ఇంగ్లీష్ లో చదివితే మీకు అర్థం అవుతుంది. ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్. తిరుగుబాటు ఏం చేశారు? ఫినిష్ చేశారు. దేవుడు ఆపేశారు. రెండవది ఏం చేశారు? టు మేక్ an end of sins. అంటే ఈ పాపానికి ఏం చేశారు? పాపములకు ముద్ర వేశారు. ఇంకా ఆయన బయటకు రాకుండా పాపమే చేశారు, ముద్ర వేశారు. అంటే పాపము ఇంకా మన మీదకి ఏర్పాటు చేయకుండా దాని మీద పరలోకమైన దేవుడు మరణం ఆయన మీదకి ఏం చేశారు? ముద్రించారు. కాబట్టి ఇదే చేసిన మరణం పాపం మన మీద ఏం చేయదు. పాపానికి పైన అర్థం ఉంది దేవుడికి సొంతం. ఆయన పాపానికి గ్రీక్ హమార్తియా ఏమంటే పాపానికి అమార్త్య. అమార్త్య ఆయన అర్థం ఏమిటో తెలుసా? ఉరి తప్పిపోవడం. ఏమండి ఆయన అర్థం ఏంటి? ఉరి అంటే ఏంటి? అది తెలుగు లక్ష్యము. అంటే పాప చేయని వాడికి ఏం లేదు. పాప చేయని వాడికి ఇంకొక మాట పిచ్చి కుక్క వల్ల ఉన్నాం. పాప చేయని వాడు ఎలా ఉంది? పిచ్చి కుక్క ఇక్కడికి వస్తే ఏమవుతుంది? అందరికి ఎవరికి కనిపిస్తే ఆర్గ్యం చేస్తున్నారు. పాప చేయని వాడు అటువంటి వాడే. పాప చేయని వాడికి ఏం లేదు, ఏం లేదు, లక్ష్యం లేదు, ఉరి లేదు. ఆడు ఏమైంది? తప్పిపోయింది. దేవుడికి సౌందర్యం అమాత్య. అదే దేవుడు బిడ్డలే ఆ తప్పిపోవడం మార్గం ఉంది. దేవుడు మమ్మల్ని వెతికి రక్షించేది. ఏం చేసే 90-100 లేకుండా ఒక మేక ఏమైంది? తప్పిపోయిన మేకకి దేవుడు ఏం చేశారు? ఎందుకు తప్పిపోయారు? లక్ష్యం తప్పిపోయారు. అక్కడ ఏంటంటే 99 తోడుగా ఉండిన చోటు నుండి లక్ష్యం తప్పిపోయినప్పుడు దేవుడు అక్కడికి ఏం చేశారు? వెతికారు. అది మేకల గురించి కాదు చెప్తున్నది, మనిషి కానీ అది చెప్పినది ఒక సాదృశ్యం చెప్పుతున్నారు దేవుడికి. అప్పుడు పాపానికి ఏమవుతున్నారు? దేవుడు ఏం చేశారు? ముద్ర చేశారు. దేవుడికి స్తోత్రం. అందుకని ఇప్పుడు పాపం మన మీదకి రావాలి. అందుకని ఎబ్రీ పత్రిక ఇప్పుడు మనలో ఉన్న పాపం, ఎబ్రీ పత్రిక 12:1 ఇప్పుడు మనలో ఉన్న పాపం అది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును పెట్టి సులువుగా ఆయన అర్థం చెప్పండి. బడ్డు చెట్టు మీద బడ్డు, చెట్టు మీద బట్టు వేరు కదా, తిరిగి తిరిగి కదా. మీకు అర్థమైంది? బడ్డు అంటే అర్థమైంది. వేరేలాగా ఉంటుంది కదా. ఆ చెట్టుకి ఏం చేస్తుంది? చిక్కిలి. ఇప్పుడు పాపం ఏమవుతుంది? మమ్మల్ని చుట్టూ పాపం కట్టుతుంది. దేవుడికి సోదరు. అందుకని ఎబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పినది చిక్కి పడిన పాపం నుండి విడుదల పొందాలి. స్తోత్రం కలిగింది. అదే పాపమునికి చెప్పిన మాట దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు దాని తెలియదండి. 4వ అధ్యాయంలో 9వ అధ్యాయం 24 వాక్యం మనం చదువుతున్నాం. పాపానికి పాపమునికి ఏం చేసి ముద్ర వేసారు.
దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యేసుక్రీస్తు మరణం మూలం మనకే చేసిన పరిహారం చేసిన దోషం అను కదా. గుణాదోషం ఏం చేశారు? దోషాలు మొత్తం ఏం చేశారు? పరిహరించారు దేవుడు. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు దేవా నా పాపి అని చెప్పొద్దు. కొందరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేశారు? నా పాపి ఎప్పుడు నీతిమంతుడు అవుతుంది. నీ నీతిమంతుడు అయింది. నీతిమంతుడు అయినప్పుడు నీకు ఎలా ప్రార్థన? దేవా నాలో ఉన్న పాప స్వభావములు నుండి విడుదల చేయండి అని ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? పాపి కాదు, మన పాపి కాదు. అందరి సాక్షిగా కొందరు చర్చలు ఎలాగ ప్రార్థన చేసిన బాబీ అని నిన్ను కరుణించి మీరు రక్షింపబడిన వాడి బాప్తిసం పొందిన వాడి పాపి కాదు. వినేవాడు అది కాదు, ఆదాము చేసినది పాపం. ఆదాము చేసినది ఆ పాపముకి పరిహరించారు దేవుడు యేసు మరణం వలన. అలా వలన మనం రక్షింపబడలేదు. ఇప్పుడు మనలో ఏం లేదు, ఏముంది? దాని నుండి విడుదల పొందండి. పాప స్వభావం నుండి మారండి. దేవుడి అదే క్రైస్తవ జీవితంలో ప్రతిదినం ఏం చేయాలి? కఠినపడాలి అని చెప్తున్నది. దేవుడు దేవా ఈ రోజు నా జీవితంలో వచ్చిన పాప స్వభావం నుండి నాకు విడుదలించిన సోమల ఆ పాపముల నుండి కఠినమయ్యా, ఆ పాపములను శుద్ధిపరచమయ్యా అని దేవుడి దగ్గరే ప్రార్థనలు వ్యక్తిగతంగా చెప్పబడిన మాట. దేవుడికి స్తోత్రం. యేసు మన పాపములకే చేసిన పని చేయడు. దేవుడికి స్తోత్రం. అర్థమైంది. యేసు మన పాపం పరిగణించారు. కానీ ఇప్పుడు కొందరు సంఘంలో ఎలా ప్రార్థన నా పాపి పాపి నా బాధ మన పాపి కాదు. హల్లెలూయా చెప్పండి. నేను ఏం చెప్పమంటే సండే స్కూల్ నేర్పించడం ఏం చేయాలి? ఈ పిల్లలకి ఇప్పుడే ఏం చేయాలి? రక్షింప చేయాలి. ఎందుకు ఎందుకు ఉద్యోగేశాలు 39 చూడండి. ఉద్యోగేశాలు పిల్లల కొరగా చెప్తున్నారు. 1:39 చూడండి. ఆ దినమున మంచి చెడ్డ లేరుగని మీ కుమారులు అంటే ఏంటంటే మంచి చెడ్డ లేరుగని అంటే మంచి చెడ్డ తెలియని మీ కుమారులు మంచి చెడ్డ ఎరిగిన ఎరుగని అంటే తెలియని మీ కుమారులు. అంటే మంచి చెడ్డ ఏంటంటే పిల్లలకి తెలిసిన దినంలో రక్షణలోకి నడిపించాలి. ఒకవేళ అతను ముందు పిల్లలు మంచి చెడ్డ తెలిసిన ఆ టైంలో నీ రక్షణలోకి నడిపించలేదు, వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. దాని ముందుకు ఇప్పుడు పిల్లలకి ఏం చేయాలి? మంచి చెడ్డ తెలిసిన టైంలో వారికి యేసుని గురించి చెప్పండి, పాపం గురించి చెప్పండి, నరకం గురించి చెప్పండి. సోదరు అంటే ఇవన్నీ ఆడికి నేర్పిస్తే వాళ్ళు యేసుక్రీస్తుగా రక్షింపలోకి సండే స్కూల్ నడిపించడం వల్ల ఏం చేయాలి? నడిపించాలి. ఇప్పుడు నీ చేతిలో ఆ పిల్లలు ఇచ్చారు అనంట. ఒకరి ఫాదర్ చేతిలో మంచి ఫాదర్ చేతికి దొంగలకి ఇచ్చండి, మంచివాడికి ఇచ్చండి. దొంగలకి ఆ దేవదాసుని మంచివాడిగా మారుస్తుంది. అలాగే సండే స్కూల్ నేర్పించిన ఒక టీచర్ పిల్లలకి ఏం చేయాలి అది నేర్పించాలి. నేను రోజు ఇది నేర్పించినప్పుడు నేను కూడా భయపడేది. అప్పుడు అంతవరకు నాకు కూడా అది తెలియలేదు. అదే నగడియా గ్రంథంలో అన్నీ ఉండేది. 2వ దేవుడు నగడియా గ్రంథం 8 అయితే 2-3 వాక్యాలు. నగడియా 8 అయితే 2-3. యాజకుడైన ఇజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి రావాలి. స్త్రీ పురుషులు యాజకుడైన ఇజ్రా 7వ మాసం మొదటి దినమున చదువువాడు దాన్ని గ్రహింప శక్తి గ్రహించగలవారు. గ్రహింప శక్తి గలవారు. అవి గ్రహించే శక్తి కలిగిన పిల్లలకి గ్రహించడానికి శక్తి ఉంది. ఇప్పుడు వారికి ఏం చేయాలి?
men, women, and all who could listen and understand. స్త్రీ పురుషులు కలిసి తెలిసిన పిల్లలకి తెలిసిన వాక్యం తీసుకొని నేర్పించాడు దేవుడు వాక్యం. దేవుడికి స్తోత్రం. అందుకని కొంత తల్లిదండ్రులు వాడు పెద్దలు అయినప్పుడు మారు మనసు పొందుతున్నానండి. ఆడికి మారు మనసు పొందిస్తాడు. పెద్దగా అవడం కాదు, నా చిన్న చిలిపితనంలో ఉండే వారికి ఏం చేయాలి? వాక్య ఉపదేశం చేసి వాక్య రక్షణలోకి నడిపించండి. యేసు ప్రభు రక్షణలో అంగీకరించినట్టుగా పిల్లలకు నీ చెప్పాలి. పిల్లలు నోటితో చెప్పి వారి కోసం ప్రార్థన చేసి నీ రక్షణలోనికి నడిపించాలి. అది మన పని. అది మొదటి ఏం చేయాలి? పిల్లలకి ఏం చేయాలి? రక్షణలోనికి నడిపించాలి. పెద్దలు అయిన తర్వాత బాప్తిస్మం అలాగే కాదు, దాని ముందుకు వారికి చేయవలసిన పని అది. ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం లేదు. పాపమునికి ఏం చేయాలి? పరిగణించాలి. యేసు ప్రభు మరణం పాపములకు ఏం చేశాడు? పరిహారం చేశాడు. స్తోత్రం. అక్కడ చెప్పిన మాట 2-3 విషయాలు చూడండి. 24 వాక్యం చూడండి. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు యుగాంతము బలుగుండునట్టి నీతిని బయలుపరచుటకును నీతి ఏం చేశారు? నీతి బయలుపరిచారు. ఏం చేశారు? బయలుపరిచారు. అది యేసు చెప్పిన మాట చూడండి. మత్తయి 3:15 వాక్యం చూడండి. యేసు ఇప్పటికి కాలము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చారు. యేసు ఏం చేశారు? నీతి యావత్తు నెరవేర్చారు. 3.5 సంవత్సరం బాప్టిజం పొందడానికి 30 సంవత్సరం బాప్టిజం పొందడానికి యేసు వచ్చినప్పుడు నీతి ఏం చేశారు? నెరవేర్చారు. స్తోత్రం. ఎక్కడ? యోర్దాను నదిలో బాప్టిజం పొందినప్పుడు దేవుడు ఏం చేశారు? నీతి నెరవేర్చారు. దేవుడికి నేను చెప్పిన మాట దేవుడు బిడ్డలారా, దేవుడి బదులుగా 14-15 వాక్యములు యేసు మన పాపములకు ఏం చేశారు? పరిహరించారు. స్తోత్రం. మరణం అనేది దేవుడు ఏం చేశారు? తప్పించారు. స్తోత్రం. ఆయన అందుకని ఇప్పుడు మనకేం లేదు, మరణం ఏం లేదు. ఇప్పుడు మరణం మనకి భయం లేదు. ఎందుకంటే మనకు తెలిసి ఇప్పుడు చచ్చిపోతే దేవుడు కూడా చనిపోతే వెంటనే ఎక్కడ వెళ్ళిపోతుంది? దేవుడు యేసు ఎక్కడ ఉన్నారు అక్కడ. ఫిలిప్పీ గ్రంథం 1:23 వాక్యం చూడండి. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెను. వెడలిపోయి అంటే మరణించిన తర్వాత ఎవరితో? క్రీస్తుతో కూడా. చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? యేసు ఎక్కడికి ఉన్నారో అక్కడికి సంఘబిడ్డలు మాత్రం వెళ్ళిపోతున్న మాట. దాన్ని బట్టి మరణం మీకు దేవుడు లేదు, భయం లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అందుకే ఈ రోజు నాకు చెప్పబడిన మాట ఏంటంటే, సాధారణ మమ్మల్ని భయపడతారు. మరణ భయం ఉండేవారు, ఆ మరణం ఒక శత్రుగా ఉండేవారు. మరణం మన మీద ఏర్పాటు చేశారు. దాని నుంచి ఎన్ని దేవుడు ఆయన మరణం వలన అన్నిటికీ చేశాడు. పరిగణించిన తర్వాత ఇంకా ఆ మొత్తం వాక్యం చదివి చదువుతున్నాం. 17వ వాక్యం చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములను కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. తన ప్రజల పాపములని పరిహరించేది నా దేవుడు. ప్రజల పాపం పరిహరించి తర్వాత ఏం చేయాలి? కనికరమును నమ్మకం కలిగిన ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో మన సహోదరులుగా తన సహోదరులకు వంటి వాడు కావాల్సి వచ్చాను.
ప్రధాన యాజకులుగా ఉన్నారు. స్తోత్రం కలిగి యాజకుల గురించి మనం ఇంకా నేర్చుకోవాలంటే 5 అధ్యాయులు అదే మొత్తం యాజకుల గురించి, ప్రధాన యాజకుల గురించి అదే 5వ అధ్యాయం, పత్రిక 5వ అధ్యాయం. అందుకని ఇది ఇక్కడ నేను విస్తరించలేదు. యాజకులు ధరించిన వస్త్రము, యాజకులు చేయని 7 విధులు వస్త్రము, ఆ వస్త్రం 5వ అధ్యాయంలో మనం వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఏ గోత్రం ఉన్నవాడు యాజకుడు కావాలని పేరుంది. యేసుక్రీస్తు యూదా గోత్రం, ఆయన గోత్రం ఏది? యాజక ధర్మం చేయవలసిన వాడు లేవి. కానీ ఆ లేవే గోత్రం మార్చి యేసు ఏం చేశారు? యూదా గోత్రం వచ్చి ఆయన ఏం చేశారు? యాజక ధర్మము చేశారు. ఆయన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు బిడ్డలు కూడా అందరూ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎవరు? యాజకులు. అవును కదా? అది కూడా చదువు మనం ముగిస్తాం. ఎక్కడ రాయబడింది? మొదటి పేతురు 2వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. మొదటి పేతురు 2వ అధ్యాయం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పనులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాగవలెను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డారు. 3 కార్యాలు రాయబడింది. చూసారా మీరు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు 1 బలులు, 2 ప్రధాన యాజకులు, 3 మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనమే. హలో, ఇది 3 పాత దినాలు చూడనప్పుడు మందిరం వేరే, బలి వేరే, ఓకేనా? మందిరం వేరే, గుడాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. బలి మేకలు కావాలి, 5 బలికి అర్పించడానికి ఏం కావాలి? మేకలు కావాలి, పాలు కావాలి, ఎద్దులు కావాలి. ఇదిలో ఏదైనా తెచ్చి రావాలి. ఇద్దరు బలి, ఆ బలి వేరే, బలి అర్పించిన వస్తువు లేదు. తర్వాత యాజకుడు వేరే. కొత్త దేవుని ఎక్కడ వచ్చినప్పుడు మనం దేవుని మందిరం. అవును కదా? మనమే ఆలయం. బలి ఎవరు? రోమా పత్రిక 12:1 సహోదర 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం. అప్పుడు పాత నిబంధనలో మందిరం వేరే, బలి వేరే. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మందిరం మనమే, బలి మనమే. ఆ బలి అయితే సహోదరులు అనగా మీరు సజీవ. పాత నిబంధనల బలి పశువుని కానీ పాలను కానీ చంపేసి బలి అర్పించారు. కొత్త నిబంధన చంపదు, సజీవ జీవనం ఆత్మీయ బలి అర్పించారు. బలి మందిరం నువ్వే, బలి నువ్వే, యాజకుడు నువ్వే. అప్పుడు నీకే ఒక నీలో ఉన్న ఆ విషయం నీకు తెలుసుకోవాలి. ఆరాధనకి నీవు వచ్చినప్పుడు మందిరం నువ్వే, నువ్వే చేయాలి. మానవ కొరకు ఎప్పుడప్పుడు మీరు ఒక సోదరం చెప్పండి అని చెప్పినప్పుడు మీరు ఒకటి పోటు. ఇది నా చెప్పకుండా నీ ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి అంటే సోత్ర బలి. బలి అంటే అంటే కొత్త నిబంధనలే మనకు 10 బలి ఉంది. అది ఒక బలి అంటే మెయిన్. అది నోరు తెలిసి దేవునికే చేయాలి. స్తుతి ఆరాధన ऊपर जाता है, ఆశీర్వాదం నీచే కట్టాలి. నీ ఎంత స్తుతి ऊपर పంపిస్తున్నారు. మధ్య ఒకటే పంపిస్తున్నా, ఒకటే సమృద్ధిగా అనేది సమృద్ధిగా వారికి
మందిర ఆరాధనకి వచ్చి ఏం చేస్తున్నారు? నువ్వే శరీరం వరకు కూర్చున్నారు. బెలి ఉంటున్నావు, నువ్వే బెలి, నీకు కదలలేదు. మేకలకి ఏం చేస్తున్నారు? తీసుకొని సజీవుడిగా ఉన్న మేకలకు పట్టుకుని మేకలకి ఎక్కడైనా కట్టుతే ఏమవుతున్నా అది మేక వేస్తుంది, అటు ఇటు నడుస్తుంది, అది చెయ్యి ఏమవుతున్నది పోగలుగుతుంది. కానీ అంటే ఏమవుతాయి ఆయన జీవనం నీ కాయని వాళ్ళు కాదు కదా. మీరు ఎందుకు కాయన ఏం చేశారు? కాయగూరలు తెచ్చి వచ్చారు, మంచిగా తెచ్చి వచ్చారు, కానీ ఏం లేదు, జీవం లేదు. ఎక్కడ కొట్టిన కానీ రక్తం ఒక్క చుక్క కూడా జీవం లేదు, రక్తం లేదు. ఇదేనండి జీవం లేదు. కొందరు అలాగా ఉన్నారండి దేవుని. నేను అలాగా స్కూల్ చదివినప్పుడు అక్కడే కథ చదివింది ఒకడు కొనండి కథ కథ చెప్పడం మనం పడింది కాదని దేవుడి సన్నిధి. అందుకని నేను చెప్పిన మాట అమ్మా నీ ఆరాధన కదలాలి, నీ స్వతం చెప్పాలి, స్తుతించాలి. ఇది నాకు చెప్పడం శరీరం నువ్వే, ఆలయం నువ్వే, బెల్లు నువ్వే, యాజకుడు నువ్వే. మూడు కలిసి దేవుడికి ఏం చేయాలి? ఆరాధన అని చెప్పినది. ఆరాధనకి ఆయన మూల భాషలే గ్రీక్ భాషలు ఎబ్రాయ భాషలు అంటారు. ఆరాధన ఏంటంటే ఎలాగ వస్తుందనంటే నీ హృదయం నుండి ఎక్కిన ఆరాధన. దేవుడి భాష అదే అప్పుడు వచ్చిన ఆరాధనకి దేవుడు దీనికి ఎందుకంటే దేవుడి భాష చెప్పిన కాబట్టి చెప్పారు. దానికి ఏం లేదు, విలువ లేదు. విలువ ఉండాలంటే నీ హృదయం వాక్యం విన్నప్పుడే నేను ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతలు ఆరాధన అంటే అదే బైబిల్ భయంకరమైన లోపైన మర్మం అది ఆరాధన. సోదరం ఆరాధన చెయ్యాలంటే ఏం చేయాలి? జ్ఞానికులు ఆరాధన చేయడానికి ఎంత దూరం నడిచి వచ్చారు? 2 సంవత్సరం ఆరాధన చేయడానికి. మనకి 2 సంవత్సరం 15 నిమిషాలు నడవడానికి, అంత దూరం రావడానికి నేను ఆరాధనకి ఒక మీటింగ్కి వెళ్తే 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అన్ని 8 కిలోమీటర్ సైకిల్, బాకీ సమయం మొత్తం బస్సు వెళ్ళి ఆరాధన చూసుకొని బండి దిగి మళ్ళీ 8 కిలోమీటర్ సైకిల్ తొక్కి ఆరాధనకి వచ్చాను సార్. నేను 30 సంవత్సరం ముందుకు పులివాడికి వెళ్ళినప్పుడు ఒక్క బస్సు మొత్తం అందరూ మేకలు బస్సులు అన్నీ అందులో అన్ని ఎక్కితే మనం అందరం ఊగి ఉనిగడ నుంచి ఊగి బాగా ఎత్తినప్పుడు 1 గంట అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేయాలి? నడవాలి. అప్పుడు సైకిల్ ఎక్కడ లేదు, 2-3 సైకిల్ బాగా ఉంది, సైకిల్ లేదు. అది తొమ్మిది సైకిల్ సౌండ్ వెళ్ళి దేవుడికి స్తోత్రం కలిగింది. నేను చెప్పి ఇప్పుడు మనకు అన్ని సదుపాయం వచ్చినా కాబట్టి మనం ఆరాధనకి ఏం చేయలేదు, విలువలేదు. దేవుడికి ఆరాధన చేయండి, స్తుతించండి. అది మీకు తెలిసి దేవునికి స్తుతిగా అర్పించండి. ఎవరికి బలవంతంగా చెప్పు కాదు. అవును కదా. లేవే గంట 1 అదే 2-3 వాక్యం చూడండి. లేవే గంట 1 అదే 2-3 వాక్యం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావాలి. ఎక్కడ అప్పుడు నీ ఆరాధనకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? నీ ఇంటిలో. అవును కదా. అదే కదా. మందర మేకలు ఎక్కడ? ఆరాధన స్టార్ట్ అక్కడ ఇంటి నుండి. ఆ చర్చికి వస్తే ఆరాధన చేస్తున్నారు. ఇంటికి వచ్చి ఇంటి నుండి ఏం చేయాలి? అదే సరైన గట్టిగా దేవుడికి ఆరాధన చేయని వాడు కాదండి. దేవుని ఇంటి నుండి దేవుని సన్నిధి చేయాలి. ఆ సుగంధ చేయడానికి దేవుడు సిద్ధపడి తెచ్చుకొని వచ్చారు. రాత్రి మొత్తం ఏం చేశారు? సిద్ధపడి అదే ఆరాధన.
దానికి మాత్రమే ఉంది సిద్ధపడకుండా ఏం చేయగలుగుతుంది దేవునికి ఏమంటే దేవుని బిడ్డలారా ఆరాధన చేయండి. దేవుడు మనకు ఏం చేసిన మహారాజుడు ఉండి ఇప్పుడు తండ్రి కుడి మాసం యేసు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మన కొరకు ఇప్పుడు యేసు మధ్యవర్తి ప్రార్థన తండ్రి కుడి మాసం మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసుకొని ఆయన ఉన్నారు. ఎందుకు మన కొరకు అనుకున్నారు నీ ప్రార్థన వలన బతుకుతున్నారు కాదు. నీ ప్రార్థన చేయలేకపోతే చేసిన కానీ చేయలేకపోతే కానీ దేవుడు నీ కోసం ఏం చేశాడు? 24 గంటలు చేశాడు. ప్రార్థన చేశాను కానీ నేను చేయనని కూర్చోకూడదు. నీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు రాయగంజలోనే మారుగాడి వస్తున్నారు. మారుగాడి అంటే ముందుకు ఒక ఇంజన్ ముందుకు 2 ఇంజిన్ వెనక ఒక ఎందుకు ముందుకు లేకుంటే ఎలక్ట్రిక్ చేయాలి. పైన నీ కోసం ప్రార్థన చేసినప్పుడు కింద నీ కూడా హెచ్చరింపబడిన వాళ్ళు అందరూ ఏం చేయాలి? కొందరికి ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కొందరికి నేను ఇస్తాను మైక్ ప్రార్థన చేయమా అది పేరు పడుతుంది. ఇప్పుడు కొందరే ప్రార్థన చేస్తున్నారు. ఎవరి పేరు వస్తారో మాకు తెలియదు. అప్పుడే ఏ ప్రార్థన ఎలా అవుతున్నారు తెలుస్తుంది. అందుకని ప్రార్థన నేర్చుకోండి. ఎలా ప్రార్థన మనసు వచ్చినట్టుగా ఏం చెప్పకూడదు. వాక్యం చేసిన తర్వాత వాక్యం చేసిన తర్వాత ఎలా ప్రార్థన ఈ రోజు మనకి చెప్పబడిన వాక్యం మన జీవితంలో మార్చుకోవాలి కావాలి. ఆ వాక్యం మన జీవితంలో పని చేయాలి. కూడి వచ్చిన జీవితం సగతుల జీవితంలో ఆ వాక్యంలో ఫలించాలి. దేవా వాక్యం చెప్పిన దేవుడు ఆశీర్వది అదే ప్రార్థన. ఒకటి ప్రార్థన అనేది వాక్యం చేసి చేయాలి. 2 ప్రార్థన ఆరాధనకి ప్రార్థన చేయాలండి. దేవుడికి పాటు ప్రార్థన దేవుడు మనకి ఇచ్చిన స్తోత్రం. దేవ పాటు ప్రార్థన ఇచ్చిన స్తోత్రం. ఇంకా దేవుడు వాక్యం చెప్పడానికి దేవుదాసులు సిద్ధంగా ఉన్నారు. ఆ వాక్యంతో నాతో మాట్లాడండి. ఆ వాక్యం నా జీవితంలో మార్పులోకి తీసుకుని రావాలి. భూమి వచ్చిన సంఘటన కత్తి దీవించండి. విడుదల రామన్నారు ప్రార్థన. ఇది వేరే మాట ప్రార్థన ఏం కాదు. దేవుడికి మీరు అందరూ పూర్తిగా ఉన్నప్పుడు ప్రార్థన ఆరాధనకి స్టార్ట్ చేసినప్పుడు దేవ ఆరాధనకి మన మంత్రం తీసుకొని వచ్చిన స్తోత్రం రావాల్సిన వాడు ఎవరైనా తీసుకుని రండి. వాళ్ళందరికీ దేవుడు దీవించండి. ఆరోగ్య రోగులు ఉన్నవాడు గుర్తు స్వస్థపరచండి. ఆశీర్వదించండి. యేసు నామములో ఆమేన్. ప్రార్థన దేవుడికి నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు నీ అమ్మ కోసం నీ నాన్న కోసం సంఘ కాపాలి కోసం సంఘంలో ఉన్నప్పుడు విడుదల కొరకు సోదర పేరు తెలుసుకుంటే పేరు చెప్పుకొని ప్రార్థన చేసి రాయగలిగితే స్టార్ట్ చేసి పూరే సత్యండి పూరే సత్యం ఢిల్లీకి ఒక్కొక్క స్టేట్ సమయం ఉంది. 28 స్టేట్లు లాంచ్ చేసి చివరికి మన స్టేట్కి లాంచ్ చేయాలి. ఇక్కడ ప్రార్థన సమయం అమెరికా ఉన్న సమయంలో ఇండియా సమయం లేకపోతే ప్రభా ఈ భూలోకంలో ఎంతమంది పరిస్థితులు ఉన్నారో వారికి అందరికీ దేవుడు ఏం చేయాలి? దేవుడికి ఆదివారం చెప్పినప్పుడు కొనగాలుగా ప్రార్థన దేవా ఆదివారం మనకి ఇచ్చిన సంఘానికి దీవించినట్టుగా భూలోకంలో ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్న వారందరికీ పరిశుద్ధులకి దేవుడికి ఏం చేయాలి? ఆశీర్వదించినగా అదన్నీ కరెక్ట్గా చక్కగా సరళంగా చెప్తే చాలా మధ్యన అల్లేలే చెప్పొద్దు. ప్రార్థన చేయకపోతే మధ్యన వాక్కు దొరకలేదు. అందుకని దేవుడా 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 యేసు రాజుడా రాజు రాజా అలాగే చెప్పొద్దండి. అదేమంటే నీకు ఇంకా చెప్పడానికి దొరకలేదు క్యాప్ నీకు యేసు నెక్స్ట్ పదము దొరకలేదు కాబట్టి ఏం చేసి మధ్యలో కలిపినప్పుడు ఇది కలిసిపోతుంది. అలాగే కాదు ప్రార్థన చేయనప్పుడు క్లుప్తంగా దేవుడికి తెలుసుకొని అది కొంచెం బుద్ధి సైతం ప్రార్థన చేసినప్పుడు అందుకే దేవుడు సంకటంగా తెలుసుకొని ప్రార్థన చేయండి. దేవుడు ఆరాధన బాగా జరిగాలి. నేనేమని నేను బలవంతంగా చెప్పడం నీ స్తోత్రం చెప్పొచ్చు. నీ ఆరాధన అది నీ ఇష్టం. స్తోత్రం కలిగిన అది వ్యక్తి వరం చేయని పని అది. కానీ నేను చెప్పడానికి ఉంటుంది. నీ ఆరాధన చెయ్యండి అని నేను చెప్తాను. నీకు ఇష్టమైతే ఆరాధన చేయండి. ఒక విషయం మందిరం నీవే, ఆలయం నీవే, పెళ్లి నీవే, అన్ని పని నువ్వే చెయ్యండి.
ఈ ఆరాధన దేవుడు మమ్మల్ని నడిపించిన ఈ వాక్య దేవుడు మమ్మల్ని కట్టగా దీవించిన కాక ఆమేన్. చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవము తెచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవము